లగేజ్ చెక్ఇన్ చేసేసి మనం బోర్డింగ్ పాసెస్ తీసుకున్నాం కదా, దానిపైన ఫ్లైట్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ దగ్గర మనము ఏ గేట్ దగ్గరికి వెళ్ళాలి అనేది చూసుకోవాలన్నమాట. నేను ఇక్కడ నెక్స్ట్ అట్లాంటాకి వెళ్ళే ఫ్లైట్ కనెక్టెడ్ ఫ్లైట్ ఇక్కడ నుంచి ఎక్కాలి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అంటే దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 16 అవర్స్ జర్నీ ఉంటుంది. సో అంటే ఇంకా లే ఆఫ్స్ ఏమి ఉండవు, ఇది ఇంకా లాంగ్ జర్నీ అక్కడ వరకు. ఇంకా అట్లాంటనే మా డెస్టినేషన్ కాబట్టి మా పిల్లలు అయితే ఇక్కడ మళ్ళీ ఆటలు మొదలు పెట్టారు. నిలబెడితే పోతుందా అంటే పరిగెత్తుతారా, నీకు తెలియదు కదా. వాళ్ళ పాస్పోర్ట్స్ వాళ్ళు అందరూ ఫ్లైట్ జర్నీ అంటే ఈ లే ఆఫ్స్ తోటే సగం అయిపోతుంది. మళ్ళీ ఫ్లైట్లోకి వచ్చిన తర్వాత అసలు ఇదైతే బిజినెస్ క్లాస్ కాబట్టి ఇంత క్లాసీగా ఉంది, కానీ ఇది మనం చూస్తారా ఎకనామిక్ క్లాస్. ఇప్పుడు మేమైతే ఎకనామీలోనే ట్రావెల్ చేసేది. మనకి మనము సూపర్ లగ్జరీ బస్సెస్ వెళ్ళినా కనీసం పుష్ బ్యాక్ ఉంటుంది, దీంట్లో అయితే పుష్ బ్యాక్ కూడా ఉండదు. అసలు అన్ని అవర్స్ కూర్చొని బెల్ట్ పెట్టుకొని ఉండాలంటే అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్లుగానే అనిపిస్తుంది. కాకపోతే ఇదిగో స్క్రీన్ ఉంటుంది కదా, స్క్రీన్ ఉంటుంది కాబట్టి మాకు నచ్చింది పెట్టుకొని చూస్తూ ఉండొచ్చు. మా వాళ్ళు ఎక్కగానే మొదలు పెట్టారు హెడ్సెట్లు పెట్టుకొని. ఆల్మోస్ట్ అందరు ఎక్కేశారు. ఫస్ట్ ఎక్కగానే మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారనమాట వాళ్ళు. నేను కూడా సెట్ చేస్తున్నా, నాకు అంటే బాలీవుడ్ మూవీస్ ఏమి ఉన్నాయి, అసలు తెలుగు మూవీస్ ఉన్నాయా లేవా అని చెప్పి సెట్ చేస్తూ మనకి ఇట్లా ఐస్ క్రీమ్, సాక్సెస్, ఒక బ్లాంకెట్, బ్రష్, ఇంకా చిన్న పేస్ట్, ఇయర్ బడ్స్, ఇలా హెడ్ ఫోన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట ఫ్లైట్లో. అలాగే ఫుడ్ కూడా ఇస్తారు. నేను ఆ వీడియో సరిగ్గా మిస్ అయినట్టు తీసినట్లేదు, ఇలా వెతుకుతూనే ఉన్నాను. ఇంకా మూవీస్లోకి వెళ్ళి